హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా టొమాటో బాత్ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన 3 టొమాటో వేసి వేయించుకోవాలి. ఇందులోనే 7-8 జీడిపప్పులను, 1 కప్పు క్యారెట్ తరుగు, 1 కప్పు బఠానీ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి వెజ్జీస్ని సగం వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు రవ్వని పోస్తూ బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. అంతే, హాట్ టమాటో బాత్ రెడీ అయిపోయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయ్యే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. బ్రేక్ఫాస్ట్కు, డిన్నర్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.